హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శ్రవంతి. గాయ్స్, ఇంకా ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారా? ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. హాయ్, హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శ్రవంతి. సో నిన్న ఇంట్రెస్టింగ్గా నా ఇంట్రడక్షన్ వీడియో అయితే అందరు చూసారు కదా. సో మీ అందరూ కూడా ప్రతి ఒక్కరు కామెంట్ చేస్తున్నారు, లైక్ చేశారు, చాలామంది షేర్ కూడా చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నాకు అంత మంచి వ్యూస్ వస్తాయని చెప్పి. ఫాస్ట్గా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అంత మంచి వ్యూస్ వచ్చినందుకు మీ అందరికీ చాలా థ్యాంక్ యూ. ఎస్, నేను చెప్పాను కదా ఇంట్రడక్షన్ వీడియోలో, ఇంట్లో ఉండే మనం అరేంజ్ చేసుకోవచ్చు, మనకున్న వాటితోనే మనకు వచ్చిన పనితో మనం ఎలా చేసుకోవాలి అన్నది ఈ వీడియోలో అయితే ఉండబోతుంది. ఏం వచ్చు, ఎస్, ఇది ఇంట్లో ఉన్న వాళ్ళకి మెయిన్. నేను ఏం చేయలేకపోతున్నాను, నేను ఏమైనా హెల్ప్ అవుతే బాగుండు అని ఆలోచించే ప్రతి ఒక్క ఉమెన్కి కూడా నాకు తెలిసినవి నేను ఓకే ఇవి చేస్తే వాళ్ళకి ఇన్కమ్ సోర్స్ జనరేట్ అవుతుంది అని చెప్పి నా ఐడియాలజీ ప్రకారం. సో మీరు ఇలాగే చేయండి అలాగే చేయండి అని ఏం చెప్పట్లేదు. సో నాకు తెలిసిన ఐడియాస్ మీకు ఏమైనా హెల్ప్ అవుతాయి అనుకుంటే కనుక కంపల్సరీ యూటిలైజేషన్ చేసుకోండి ప్లీజ్. అంతకు మించి వేరేగా ఏం అనుకోవద్దు. జస్ట్ నా వైపు నుంచి నాకు తెలిసిన ఐడియాలజీస్ మాత్రమే నేను చెప్పాలనుకుంటున్నాను ఈ వీడియోలో. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి, ఇంట్రెస్ట్ లేని వాళ్ళు ప్లీజ్ ఇక్కడే స్కిప్ చేసుకోండి. అండ్ ఇంకా నా ఛానల్ని ఎవరైనా చూడకపోతే ప్లీజ్, ఇప్పుడు సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. ఇంకా వీలైతే ఎవరికైనా షేర్ చేయడం వల్ల కూడా నా వీడియో అనేది కంటెంట్ నలుగురు. ఎస్, సో ఇంట్లో హౌస్ వైఫ్స్ ఉంటారు కదండి, వాళ్ళకి ఏంటంటే ఏదో ఒక చెయ్యాలి అని ఉంటుంది కంపల్సరీ. ఎవరు ఖాళీగా ఉండాలని అనుకోరు, కానీ ఒక్కొక్కరికి కుదురుతుంది, కొంతమందికి కుదరదు. చదువుకున్న వాళ్ళు ఉద్యోగం చేస్తే చదువుకునే నేను ఏమీ తీసి పడేసినట్టు కాదండి. ఆ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు చేసే హౌస్ వర్క్సే చాలా పని. ఆ విషయం రీసెంట్గానే నాకు అర్థమైంది. ఎందుకంటే ఎవరి పని వాళ్ళు చేసుకోవడంలో తప్పేం లేదు ఈ రోజుల్లో. అలా అని చెప్పి ఉద్యోగం చేస్తేనే ఆ మనిషికి వాల్యూ, ఉద్యోగం చేయని వాళ్ళు ఎందుకు పనికిరాని వాళ్ళు కాదు అవును అని చెప్పి అనుకోవడానికి లేదు. ఎవరికి ఉండే స్టాండ్స్ వాళ్ళకు ఉంటాయి. ఎవరిని రోజులో తీసిపడడానికి లేదు. నేను చేసే పని మీరు చేయలేరు, మీరు చేసే పని నేను చేయలేను. సో ఎవరి పని వాళ్ళకే హార్డ్. సో ఎవరు చేసే పని కూడా మనం కించపరిచేలా అయితే మాట్లాడకూడదు. సో నేనైతే అలానే ఎవరిదైనా సరే వాళ్ళకి ఎవరు చేసే పని వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి, వాళ్ళ వేలో ఉండి ఆలోచించాలి, మన వైపు నుంచి కాదు. ఇదేనే కాదు, ఏదైనా సరే ఒక స్టేట్మెంట్ పాస్ చేసే ముందు ఎవరి గురించి అవనే, లేకపోతే నా గురించి అవనే, లేదా ఎవరొకరి గురించి పాస్ చేసే ముందు అవతల పర్సన్ గురించి కూడా ఆలోచించి, ఓకే నేను ఎలా అన్నాను అనుకో, అతను ఏ పర్సెప్షన్తో అందన్నది కూడా మనం అటువైపు నుండి కూడా చూడాలి. బోత్ సైడ్స్ ఉండి మనం ఆ స్టేట్మెంట్ అనేది పాస్ చేయాలి, లేకపోతే అసలు మనం ఎందులో ఇన్వాల్వ్ కూడా అవ్వకూడదు. సో అదనమాట. ఎస్, నెక్స్ట్ ఇదంతా తర్వాత మాట్లాడుకుందాం. ఫస్ట్ అయితే హౌస్ వైఫ్స్కి ఏం యూజ్ అవుతాయి. ఫస్ట్, మన ఇంట్లో ఉండి చేయగలిగిన టైమింగ్స్లో ఏంటి మనకు తెలిసింది, పచ్చళ్ళు వచ్చు, రైట్? పచ్చళ్ళు ఒకటి. అండ్ కొంతమందికి మిషన్స్ కుట్టడం వచ్చు, జాకెట్స్ అవి ఉంటాయి కదా అవి. నెక్స్ట్ కొంతమంది చేతి పని లైక్ మగ్గం అవనే, లేదా థ్రెడ్ వర్క్స్ చేస్తారు. కొంతమంది ఇస్తరాకులు కుడతారు. అండ్ కొంతమందికి ఏమో వంట చేయడం బాగవచ్చు. కొంతమంది ఏమో లైక్ డిఫరెంట్ క్రాఫ్ట్ ఐటమ్స్ ఉంటాయి కదా అవి చేస్తారు, హ్యాండ్మేడ్ క్రాఫ్ట్ ఐటమ్స్. ఇంకొంతమంది ఏమో పాట్ పెయింటింగ్స్ వచ్చు, కొంతమందికి ఏమో డ్రాయింగ్ ఆర్ట్స్ మీద క్రియేషన్స్. సో ఇదేంటి శ్రవంతి వర్క్ ఫ్రమ్ ఇంట్లో ఉండి చేసుకుని ఇవన్నీ చెప్తుంది అనుకుంటున్నారా? సో చాలామందికి తెలియదండి. అంటే సిటీ వైపు గురించి పక్కన పెడితే ఆ విలేజ్ వాళ్ళ గురించే నేను మెయిన్ నా ఛానల్లో చెప్పాలనుకుంటున్నాను. వాళ్ళకి ఇన్కమ్ జనరేట్ అవ్వాలి అంటే చాలా సోర్సెస్ ఉన్నాయి, వాళ్ళకి తెలియదు ఏంటి అనేది సోర్స్ తెలియదు. సో ఈ సోషల్స్ డెవలప్మెంట్ వచ్చిన తర్వాత అలాంటి వాళ్ళని మనం తీసుకొచ్చి హెల్ప్ చేస్తే నిజంగా వాళ్ళ టాలెంట్స్ బయటకు వస్తే వాళ్ళకు కూడా సెట్ అయిన అమౌంట్ అనేది గెయిన్ చేసుకోగలరు. సో నేను నా యూట్యూబ్ ఛానల్ ద్వారాగా ప్రతి ఒక్కరికి చెప్పాలనుకుంటుంది ఇదే. సో ఎవరైనా సరే నేను ఇంట్లో ఉండి చేసుకుంటున్నాను, నాకు ఈ వర్క్ వచ్చు, నేను ఎలా దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయాలని అనుకుంటే కనుక ప్లీజ్ నా ఇన్స్టాగ్రామ్ కింద ఇస్తున్నాను, వెంటనే నాకు డిఎం చేయండి. నేనే మీకు ఫ్రీగా ప్రమోట్ చేస్తాను. ఫ్రీగా ప్రమోట్ చేసి మీకంటూ ఒక ఐడియాలజీ వచ్చి మీరు ఇలా చేయగలను అని మీకు ఒక ఐడియా వచ్చి మీ అంతటి మీరు చేసుకునేంత వరకు నేను గైడెన్స్ ఇస్తాను. 100% చెప్తున్నాను, నేను సపోర్ట్ చేస్తాను మీకు. ఓకే, సో పచ్చళ్ళు అన్నాను కదా. సో మీ అందరికీ ఇప్పుడు సీజన్ ఆవకాయ వచ్చు,
ఆవకాయ, మాగాయ అండ్ చిన్న ముక్కలు పచ్చడి పెడతారు కదా, మామిడికాయ ఉప్పులో వేసి పెడతారు, అదొక పచ్చడి. సో ఇప్పుడు సీజన్. సో ఈ సీజన్ పచ్చళ్ళు కొంతమంది సిటీలో ఉండి వాళ్ళు ఉండే బిజీ షెడ్యూల్స్లో పెట్టుకోలేరు, కానీ తినాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. సో అలాంటి వాళ్ళకి యూజ్ అవుద్ది. మనకి న్యాచురల్గా చేసి సేల్ చేసుకున్నాం. ఇప్పుడు మనకి ఒక 1000 రూపాయలు ఖర్చు అయింది అనుకోండి, మనం దాని మీద ఒక 100 200 ప్రాఫిట్ తీసుకుని వాళ్ళు సేల్ చేయొచ్చు. సో అదొక ప్రాసెస్. పచ్చళ్ళు పెట్టుకుని మనం సేల్ చేసుకోవచ్చు. సో మీకు ఎలా అమ్మాలి, ఎవరికి అమ్మాలి అని అనుకుంటే చెప్పాను కదా, నాకు డిఎం చేయండి, నేను మీకు హెల్ప్ చేసి పెడతాను. ఎలా చెయ్యాలి ఏంటి, నేను ప్రతి ఒక్కరికి కూడా రెస్పాండ్ అవ్వాలని కూడా చెప్పను. సో ఎవరైతే నా రిలేటివ్స్ అవని, నా చుట్టుపక్కల ఉన్న అండ్ కొత్తగా చూసే యూట్యూబ్ ఛానల్ వాళ్ళు అవని, ఎవరైనా సరే నేను హెల్ప్ చేస్తాను. నాకు పర్సనల్గా డిఎం చేయండి. మీ యొక్క ఇంట్రెస్ట్ ఏంటి, దేని మీద మీకు గ్రిప్ ఉంది అనుకుంటున్నారో, ఏమైనా చేసినవి గట్టా ఉంటే చెప్పండి, నేను హెల్ప్ చేస్తాను. నాకు 100% ఎఫోర్ట్ చేయగలను, హెల్ప్ చేయగలను అనుకుంటే నేను ఎంతవరకు వెళ్ళాలన్నా అంతవరకు వెళ్ళి మీకు హెల్ప్ చేస్తాను. అండ్ కొంచెం లోపల ఏరియాస్ వాళ్ళు ఉంటారు, అలాంటి ఏరియాస్లో కొన్ని దాంట్లో షాప్స్ కూడా ఫెసిలిటీస్ ఉండవు. చిన్నగా మీ ఇంటి దగ్గరనే ఒక వెజిటేబుల్ మార్కెట్ లాగా పెట్టుకోండి. చిన్నగా బల్క్లో ఫస్ట్ ఏదైనా సరే కొంచెంతో స్టార్ట్ చేస్తేనే మన గ్రోత్ అనేది వెళ్తుంది. మనం ఫస్టే బల్క్ అమౌంట్ ఆఫ్ బిజినెస్ మీద ఇన్వెస్ట్ చేయడం అనేది కూడా కరెక్ట్ కాదు. సో ఫస్ట్ కొంచెంగా మొదలు పెట్టండి, చిన్నగా. ఏ చేసే పని ఏదైనా సరే చిన్నది అని మాత్రం తక్కువ అంచనా వేసుకోవద్దు. అంటే ఇది కూరగాయలు అమ్ముకుంటుంది, లేదా ఇది పచ్చళ్ళు అమ్ముకుంటుంది, లేదా ఇది వడియాలు అమ్ముకుంటుంది, నో నెగిటివ్. అవన్నీ పక్కన పెట్టేయండి. అలా అనుకుంటే మనం ఒక స్టెప్ కూడా ముందుకు వేయలేము తెలుసా. నేను బీటెక్ చదివాను అలా అని చెప్పి నేను పచ్చళ్ళు అమ్ముతున్నాను కదా అని చెప్పి అది పచ్చళ్ళు అమ్ముకున్నదంటే అయిపోదు కదా. ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్యాషన్ అనమాట. ఏంటంటే నెగిటివిటీని అనేది పక్కన పెట్టేసుకుని మనం ఫస్ట్ స్టార్టింగ్ స్టెప్ తీసుకుంటే ఏదైతే మనం చిన్నగా చూసామో అదే మనల్ని తీసుకెళ్ళి పైన కూర్చోపెడుతుంది. ఎగ్జాక్ట్లీ. సో అందుకే దేది కూడా ఇది చేయాలంట, ఇది చేస్తే మనకి బ్యాడ్ నేమ్ వస్తుందేమో, లేకపోతే ఇలా ఫస్ట్ ఈ మైండ్ సెట్ తీసేసి ఫస్ట్ చేయాలి. ఓకే, చిన్నదాంతో మొదలు పెడదాం, పెద్దగా ఎదుగుతుందేమో అనుకున్న కాన్సెప్ట్తో ఎప్పుడు మనకన్నా కింద వాళ్ళని చూసి ఎదగాలి, పైన ఉన్న వాళ్ళని చూసి ఎదగాలి అనుకోవడం కరెక్ట్ కాదు అనేది మా అమ్మ. ఎందుకంటే అది నిజమే. మనకన్నా ఉన్న వాళ్ళని చూస్తే ఓకే కొన్ని తీసుకోవాలి వాళ్ళని, ఎందుకంటే ఓకే మాది రీచ్ అవ్వడానికి మనం చూడాలని. కానీ మనకన్నా కింద వాళ్ళని చూసే మనము ఉండాలండి. ఎందుకంటే మనం ఎఫోర్ట్ చేసింది కూడా కొంతమంది మనకన్నా తక్కువ స్థాయిలో ఉన్న వాళ్ళు ఎఫోర్ట్ చేయలేరు. అలాంటి వాళ్ళతో పోల్చుకుంటే మనం చాలా బెటర్గా ఉన్నామని సాటిస్ఫై అవుతే కంపల్సరీ మనం సక్సెస్ అనేది కంపల్సరీ ఉంటుంది. సో ఎండాకాలం అంటేనే వడియాలకి పచ్చళ్ళకి పెట్టింది పేరు. సో మనకి మజ్జి మిరపకాయలు ఉన్నాయి, పెసర వడియాలు ఉన్నాయి, గుమ్మడి వడియాలు ఉన్నాయి, పిండి వడియాలు ఉన్నాయి, ఇంకా చాలా రకాల వడియాలు అనేవి ఉన్నాయి. సో అవి కూడా మీరు సేల్ చేయొచ్చు. అవి కేజీ 1200 10,000 అలా కూడా మన రియల్ మార్కెట్లో. మొన్న ఒకరికి నా ఫ్రెండ్ స్కూల్ దగ్గర ఫ్రెండ్ ఒక ఆమె సేల్ చేస్తుంది అనమాట. సో ఆమె చాలా వెల్ ఎడ్యుకేటెడ్. తనకి ఇంట్రెస్ట్ అనిపించింది, ఓకే మనకి సీజన్ ఇది కాబట్టి ఈ వడియాలు పెట్టి పచ్చళ్ళు పెట్టి సేల్ చేద్దామన్న ఒక థాట్తో స్టార్ట్ చేసింది. తన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరు కూడా మంచిగా సపోర్ట్ చేశారు, మంచిగా సక్సెస్గా రన్ అవుతుంది. సో మీరు ఎందుకు చేయలేరు? మీకు అది ఏంటంటారు పెట్టినతో, నాకు సామెత గుర్తు రావట్లేదు కానీ వెన్నతో పెట్టిన విద్య. వెన్నతో పెట్టిన విద్య మీకు అది. ఎందుకంటే మీ అందరికీ వచ్చు, విలేజ్ వాళ్ళకి ఎస్పెషల్లీ నేను పల్లెటూరు వాళ్ళకి చెప్తున్నాను, ఎందుకంటే మీ అందరికీ అవచ్చు. మీకు మించిన వాళ్ళు ఎవ్వరు లేరు, బాగా చేస్తారు కూడా అవి. సో మీరు వాటితో స్టెప్ తీసుకోండి. మీకు ఎవరినైనా గైడెన్స్ తీసుకోండి, మీరు బల్క్లో పెట్టి రాజమండ్రి షాప్స్కి ఇచ్చుకోండి. లేకపోతే మీరు 1000 రూపాయలు ఎఫోర్డ్ చేశారనుకో, మీకు ప్రాఫిట్ ఒక 200 వచ్చినా చాలు కదా. సో మీ షాప్స్ వాళ్ళతో డీల్ మాట్లాడుకోండి, నేను ప్రొవైడ్ చేస్తాను, నేను పెడతాను, నాకు మినిమం ఇంత పర్సెంటేజ్ ఇవ్వండి అని. మీకు మీరే మనమే ఓన్ ఇనిషియేషన్ తీసుకోవాలి. అప్పుడే మన స్టెప్ ముందు అవుదాం. ఫస్ట్ తక్కువే వస్తుంది ప్రాఫిట్. సో అబ్బాయి ఇది ఇంత వస్తుంది కదా, ఎంత కష్టపడినా అని చెప్పి బ్యాక్ స్టెప్ అయితే వేయొద్దు. సో కంపల్సరీ మీరు తక్కువనే ఒక 1 మంత్ అవ్వచ్చు, 2 మంత్స్ అవ్వచ్చు, 3 మంత్స్ అవ్వచ్చు, మీకు లేట్ అవుద్ది. కాకపోతే రిజల్ట్ అనేది కంపల్సరీ వస్తుందండి. రిజల్ట్ కోసం కొంచెం పేషెన్స్గా ఓపిక్గా పెట్టాలి అంటారు. నౌ మిషన్స్ కుట్టుకుని ఇప్పుడు ట్రెండింగ్ ఏంటంటే బాగా మిషనే చెప్పాలంటే. ఇప్పుడు
మిషన్ టైలరింగ్కి చాలా అసలు క్రేజ్ ఉంది. ఒక నెల 2 నెలల్లో కోచింగ్ తీసుకోండి, ఎక్కడికన్నా వెళ్ళి ఒక 3000 2000 పెడితే మిషన్ నేర్పిస్తారు. దానివల్ల మనకి స్టిచ్చింగ్ మీద అవగాహన వస్తుంది. ఇప్పుడు ఎంబ్రాయిడింగ్ మిషన్స్, ఎంబ్రాయిడింగ్ ఎంత టాప్కి వెళ్ళిందంటే వేరే లెవెల్ అసలు. ఎంబ్రాయిడింగ్ మిషన్స్ బాగా ట్రెండింగ్ అవుతున్నాయి, ఎందుకంటే ప్రతి ఒక్కరూ మగ్గానికి ఎఫోర్డ్ చేయలేరు. ఇప్పుడు ఎంబ్రాయిడింగ్ బ్లౌజు మినిమం 200 నుంచి 2000 వరకు కూడా ఉంది. సో ఎంబ్రాయిడింగ్ మిషన్స్ వర్క్ ఎలాగా అన్నది మనం ఇన్వెస్ట్ చేసుకుంటే అది కూడా మంచి ప్రాఫిట్. దానికి నాలెడ్జ్తో సంబంధం లేదు, జస్ట్ మీరు చూసి పట్టేయగలరు అలాంటిది. సో ఎంబ్రాయిడింగ్ మిషన్ తీసుకోండి, మగ్గం నేర్చుకోండి. ఇప్పుడు హోల్సేల్గా మగ్గం వర్క్స్ చేసేసి బ్లౌజెస్ అమ్ముతున్నారు. అలాంటివి ఒక 5000 పెట్టి ఇన్వెస్ట్ చేసి ఆ మగ్గం బ్లౌజులు తెచ్చుకుని మీరు సేల్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా ఈజీ, కొన్ని షాప్స్ ఉంటాయి చూసారా, లోపల ఏరియాస్కి ఏమైనా ఉన్నాయి, లంగాలు, జాకెట్స్, సారీస్, అవి ఒక బల్క్లో ఒక 10,000 ఒక 5,000 బల్క్లో తెచ్చుకుని మనం అది కూడా సేల్ చేసుకోవచ్చు. అంటే మనకంటూ మన చుట్టూ ఉన్న పీపుల్తోనే మనం బిజినెస్ ఎలా ఇంప్లిమెంటేషన్ చేయాలి అనేది మన ఐడియాలజీ, మన బిహేవియర్, మన థాట్ ఆఫ్ మైండ్స్ బట్టి ఉంటుంది. సో మనం ఇంట్లో ఉండి కూడా రకరకాలుగా చేసుకోవచ్చు. ఇంట్లో ఉన్నాం కదా ఏం చేయగలుగుతాం అన్నది ఇప్పుడు ఉన్న రోజుల్లో చాలా చిన్న పదం. అది మనం చేయాలనుకుంటే ఏమైనా చేయొచ్చు. బోల్డ్ అంత టైం ఉంటుంది, ఇంట్లో ఉండి ఏం చేస్తారని ఆలోచించే టైం కంటే ఏదో ఒకటి స్టెప్ తీసుకుని మీకు తెలిసిన విద్యనే ఓకే నాకు ఇవ్వచ్చు కదా, నేను ఇంప్లిమెంటేషన్ చేయాలి. సోషల్ సైట్స్ బోల్డ్ అవైలబిలిటీ ఉన్నాయి. ఇప్పుడు యూట్యూబ్ ప్లాట్ఫామ్లో నెంబర్ ఆఫ్ వీడియోస్ ఉంటున్నాయి, ఏంటి అసలు ఎలా స్టార్ట్ చేయాలి అన్నది కూడా ఉంటుంది. సో ప్రతి ఒక్కదాన్ని పట్టుకోండి, ఏది మీకు ఈజీ ఉంటుందో. మీకు పచ్చళ్ళు వస్తే పచ్చళ్ళని ఇంప్లిమెంట్ చేయండి, వడియాలు వస్తే వడియాలు చేయండి, లేదా బిజినెస్ మీద ఐడియాస్ ఉంటే ఇప్పుడు చాలా ఫ్రాన్సెస్ ఉంటున్నాయి. లైక్ టీ ఫ్రాన్సెస్ ఉంటుంది, నెక్స్ట్ మిషనరీస్ అంటే ఇస్తరాకులు తయారు చేసేది, టీ కప్స్ తయారు చేసేది, అండ్ లైక్ దారంది, అగరబత్తులు, ఇలా నెంబర్ ఆఫ్ ఫ్రాన్సెస్ ఉంటున్నాయి. మిషనరీస్ వాళ్ళే మనం వెళ్ళి మిషన్ కొనుక్కుంటే వాళ్ళే ప్రొడక్ట్స్, ఆ మ్యానుఫ్యాక్చరింగ్ డిపార్ట్మెంటే మొత్తం అంతా మెటీరియల్ అనేది సప్లై చేస్తుంది. వాళ్ళే రిటర్న్ బ్యాక్ కూడా మనకి ఇస్తారంటే మనం తయారు చేసిన ఐటమ్స్ వాళ్ళే బైబ్యాక్ తీసుకుని వాళ్ళు మన సర్టెన్ అమౌంట్ అనేది ఇస్తారు. సో ఇలా నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి. ఫస్ట్ మనకి థాట్ అనేది రావాలి, ఏం చెయ్యాలి అన్నది వస్తే ఆటోమేటిక్గా మీ అంతటి మీరే, ఒకళ్ళు చెప్పక్కర్లేదు, మీ అంతటి మీరే వెతుక్కుంటూ వెళ్తారు నేను ఏం చేయాలని. సో ఈరోజు మార్నింగే మాకు కాల్ చేసిందనమాట. నేను నా వీడియో చూసి రాత్రంతా ఆలోచించిందని, ఏం చేస్తే నాకు ఏం వస్తే బాగా చేయగలను అని. సో తనకి పచ్చళ్ళలో మళ్ళీ ఆవకాయ వచ్చు. సో తనకు వచ్చింది అది, ఓకే నాకు ఇది వచ్చు కదా అని చెప్పి స్ట్రాంగ్గా స్టెప్ తీసుకుంది. నాకు ఇది వచ్చు, నువ్వు పబ్లిష్ చేయి, నేను చేస్తాను అంది. సో మనకి కాన్ఫిడెన్స్ అనేది ఉండాలి. నేను చెయ్యగలను, చేస్తాను అని ఎప్పుడైతే అనుకుంటామో మనల్ని ఎవ్వరూ ఆపరు. అండ్ ఫస్ట్ ఇంకోటి ఏంటంటే, నువ్వు చేస్తాను అంటే నెగిటివ్గా వచ్చేవాళ్ళు కూడా ఉంటారు. ఏం చేస్తావు, నువ్వు చేయలేవు, నువ్వు అంటే ఇది అంటావు అని నెగిటివ్ చెప్పే వాళ్ళ గురించి పక్కన పెట్టేసి నువ్వేది అనుకుంటున్నావో అది చెయ్యి. పక్కా నువ్వేమనుకుంటున్నావో అది చేసి చూపించి నువ్వు ప్రూవ్ చేసుకో. ఓకే నేను ఇది చేయగలను, నేను సక్సెస్ అవుతాను అని అనుకున్న రోజు కంపల్సరీ మనం సక్సెస్ అవుతాం. మనం ఇంకొంతమందికి మనం లైక్ ఏంటంటారు, ఆధారం చూపించిన వాళ్ళం అవుతాం. మన బిజినెస్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ మనకి మ్యాన్ పవర్ కావాలి. సో ఆటోమేటిక్గా నువ్వు ఒక ఉమెన్ కాబట్టి నువ్వు ఇంకొంతమంది ఉమెన్స్కి ఉపాధి అనేది కల్పిస్తావు. సో దాన్నే అంటారనమాట, మనతో పాటు ఇంకొక 10 మందికి ఉపాధి కల్పించే స్థాయికి వెళ్ళినప్పుడు ఆ మూమెంట్ చాలా బాగుంటుంది అసలు. సో నాకు మా అమ్మని చూస్తే అదే అనిపిస్తుంది, చాలా ఇన్స్పైరింగ్గా ఉంటుంది మా అమ్మ విషయంలో. మా అమ్మ నాన్న చనిపోయినా కూడా అక్కడితో అయిపోయింది అనుకోకుండా తను తీసుకున్న స్టెప్ అందరికీ చిన్నగా అవ్వండొచ్చు, కానీ అది నాకు మా తమ్ముడికి మాత్రం చాలా పెద్ద లైఫ్ ఇచ్చిందనే అనాలి. ఎందుకంటే ఆ రోజు నాన్న చనిపోయారు కాబట్టి ఏం లేదులే అని చెప్పి క్విట్ అయిపోయి ఉంటుంటే హోటల్ని ఈరోజు మేము ఎలా ఉండేవాళ్ళం కాదు. సో ఆవిడ క్విట్ చేయకుండా ఒక్కది. మా అమ్మ వాళ్ళ హోటల్లో ఎవ్వరూ మెన్ ఉండరు, అందరూ ఉమెన్సే. ఎస్, మీరు వెళ్ళండి రంపచోడవరం లక్ష్మి గారి హోటల్ అంటే ఎవరైనా చెప్తారు, టిఫిన్ హోటల్లో. సో అక్కడ అమ్మ హోటల్లో మొత్తం అందరూ కూడా ఉమెనే ఉంటారు. సో అమ్మకి ఇంకొక 4 మందికి ఉపాధిని ఇస్తుంది. ఆ ఉపాధి అని అనక్కర్లేదు, కానీ ఏదైనా చెప్పాలంటే అమ్మ అలా ట్రీట్ కూడా చేయదు. అంటే నేను ఇలా ఇస్తున్నాను, ఇలా చేస్తున్నాను అన్నట్టు. తను పడిన కష్టం ఇంకొకరు పడకూడదు అనుకుంటుంది. ఎస్, నాన్న చనిపోయిన టైంలో ఆవిడ క్విట్ అవ్వకుండా మా హోటల్ ఇంకా అలా రన్ చేయడం వల్ల మాత్రమే
ఈ రోజున తనకంటూ ఒక ఐడెంటిటీ, తనకంటూ ఒక స్పెషలైజేషన్ ఉంది. సో తను కష్టపడింది, తను ఫస్ట్ నుంచి కష్టపడుతూనే ఉంది, ఈరోజు కష్టపడుతుంది. కానీ తనకంటూ ఒక పేరు, ఒక ఐడెంటిటీ మంచిగా, ఓకే లక్ష్మి గారు అంటే తెలియని ఎవరు ఉండరు, ఆవిడంటే ఒక వాల్యూ ఏర్పడింది. సో ఇంకేం కావాలి అంతకన్నా? ఇప్పుడు కష్టపడడం వేరు, మనకంటూ వచ్చిన గుర్తింపు ఉంటుంది చూసావా, ఆ వాల్యూ, ఆ హ్యాపీనెస్ ఎవ్వరం తీసేయలేము. సో మా అమ్మకు వచ్చిందని చూస్తే నాకు అదే అనిపిస్తుంది, లక్ష్మి గారు అమ్మాయి అంటారు. ఇప్పుడు నాకు కూడా అదే, నేను అందుకే అంటున్నాను కదా, నాకంటూ ఒక ఐడెంటిటీ కావాలి. సో ఐడెంటిటీ కోసం మాత్రమే నేను ఈ ఛానల్ పెట్టాను. అండ్ మీతో ఇలానే ట్రావెల్ చేస్తూ ఉంటాను. మీకు మరిన్ని వీడియోస్, మీకు ఏమైనా ఇంట్రెస్టింగ్గా అనిపించిన ప్రతిదీ నీకు ఇలా కావాలనుకుంటే నేను కంపల్సరీ మీకు సపోర్ట్గా ఉంటాను. మీ బిజినెస్కి హెల్ప్గా నన్ను నా ఛానల్ ద్వారా నేను ప్రమోట్ కూడా చేస్తాను. సో ఇలానే నన్ను ఆదరిస్తూ ఉండండి ప్లీజ్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. కీప్ స్మైల్ ఆల్వేస్. థ్యాంక్ యూ.